హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ భరత్‌నండి. యాక్చువల్లీ ఇవాళ మీ ముందుకు రావడం కారణం ఏందంటే, ఫ్రెండ్స్ మీకు చాయ్ టీ తాగే అలవాటు ఉందా? లేడీస్, జెంట్స్ అందరిని అడుగుతున్నా. మీకు టీ తాగే అలవాటు ఉందా? ఎర్లీ మార్నింగ్ టీ తాగే అలవాటు ఉందా? నిజంగా ఎవరైతే టీ తాగుతున్నారో వాళ్ళ అదృష్టవంతులండి. ఇలా అనుకోమాకండి. యాక్చువల్లీ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటది. గమనించారా ఎప్పుడైనా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మనం టీ తాగడం వల్ల వస్తుందని గమనించారా? ఛాతీలో మంట, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, అండ్ ఆకలి అనేది చనిపోవటం. చాలా సఫర్ అవుతుంటాం కదా! గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో. మనం ఏం చేస్తామంటే, తాగే టీ పక్క పెట్టం కానీ, టాబ్లెట్స్ మాత్రం వేస్తాం. కానీ తగ్గదు కదా! ఎక్కడి నుంచి వస్తది రిజల్ట్? నిజంగా ఫ్రెండ్స్ నేను గూడా ఒకప్పుడు తాగేవాడినండి. రోజుకి 8 చాయలు తాగేవాడిని. నాకు కొత్త, పాత అనే ఉండదు. ఎవరైనా ఫ్రెండ్స్, రిలేషన్స్ కలిసినా గానీ, వాళ్ళ ఇంటికెళ్ళినా గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చాయ్ పెట్టమని అడిగేవాడినండి. రోజుకి 8 చాయలు తాగుతా. నాకు నరకం అండి. ఎందుకంటే ఆహ్, స్టార్టింగ్‌లో నాకు అర్థం కాలే. మంటొచ్చేది కానీ, లైట్‌గా మంచినీళ్ళు తాగేవాడిని. తాగినా తగ్గేది కాదు. మజ్జిగ తాగేవాడిని. అయినా తగ్గేది కాదు. నరకం చూశానండి. ఛాతీలో మంటొచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చేదనిపిచ్చేది. అండ్ మోషన్ ఫ్రీ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మైగ్రేన్ హెడేక్ అండి. నాకు బాగా హెడేక్ ఉంటది. హెడేక్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కంటి చూపు అంటే ఫ్రంట్ ఏదైతే ఉందో మసకొచ్చేది. ఆ తర్వాత నుంచి ఈ సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో అది బ్లాక్ అయిపోయేది. బ్లింక్ అయిపోయేది. అసలేం అవుపడదిగ. ఇంక వచ్చిందంటే మాత్రం నరకమండి. తలకి క్లాత్ చుట్టుకున్నా నొప్పి తగ్గేది కాదు. అండ్ ఎవరైనా మాట్లాడినా ఇరిటేషన్ వచ్చేది. బాగా చికాకనిపిచ్చేది. అలాంటి స్టేజ్ నుంచి నాకొక బ్రదరు సజెషన్ చేశాడు. మన సూర్యాపేట అన్నయ్య అయితాడు. అతను సజెషన్ చేశాడు. డిటాక్స్ టీ అండి. ఇప్పుడే అయిపోయిందండి. సగం తాగాను. సారీ ఏమనుకోమాకండి. ఇది తాగిన తర్వాత నాకు యాసిడిక్ నేచర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఇంకో విషయం ఏంది, నాన్ వెజ్ తిన్న తర్వాత అంటే మనం మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నామంటే ఈవినింగ్ ఆకలి అవ్వదు. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వ్యక్తికి సేమ్ అదే ప్రాబ్లమ్. నాకు కూడా అదే ఉండేదండి. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాననుకోండి నైట్ తినకుండా పడుకుంటా. ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆల్మోస్ట్ మధ్యాహ్నం తిన్నది ఈవినింగ్ కల్లా జీర్ణమవుతుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ ఆకలవుతుంది. అండ్ మార్నింగ్ టిఫిన్ ఆకలవుతుందండి. ఎక్సలెంట్ అండి. మన కంపెనీ ఎస్‌కే యాదవ్ గారు దీన్ని ప్రమోట్ చేశాడు. మాత్రం నిజంగా సార్ హార్ట్‌ఫుల్‌గా చెప్పొచ్చండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి బాగా సఫర్ అవుతున్న వాళ్ళకి మాత్రం 100% పనిచేస్తదండి. 100% పనిచేస్తది. నేను డైలీ ఉదయం ఇదే గ్లాస్ అండి. 50 ఎంఎల్ గ్లాసు. దీంట్లో బాగా అంటే వేడి నీళ్ళు మనం టీ తాగుతుంటే వేడిదో అంత వేడి నీళ్ళు పోసుకొని 1 క్యాప్సూల్ ఏసుకుంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత అండి మీరు బెల్లం గాని, తేనె గాని, షుగర్ గాని ఏది కలపొద్దండి. ఎలాగుందో అలాగే తాగేసేయండి. ఇది ఉదయం, సాయంత్రం తాగండి. 100% చెప్తున్నానండి. వితిన్ 5 డేస్, 10 డేస్‌లో మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తది. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒక్క నిమిషం. అలాగే మీకు బాటిల్ చూపియడం మర్చిపోయానండి. ఇదే బాటిల్ అండి. డిటాక్స్ టీ. న్యూట్రో ఔషధి వారి డిటాక్స్ చేయండి. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి. ఓకే. బాయ్. గుడ్ నైట్. బాయ్ అండి.